హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ఇండెఫినైట్ ఇంటిగ్రల్స్ మీద ప్రాబ్లం చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x ఇంటూ సైన్ ఇన్వర్స్ x ఇంటూ డిఎక్స్. ఓకే, ఇచ్చిన ప్రాబ్లమ్ని ఇలా అనుకోండి. i ఈక్వల్ టు ఏదైతే మనకి ప్రాబ్లం ఇచ్చారో ఆ ప్రాబ్లం నోట్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఐలెట్ రూల్ అనేది ఫాలో అవ్వాలి. ఐలెట్ రూల్ అంటే ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్, లాగరిథమిక్, ఆల్జీబ్రిక్, ట్రిగ్నోమెట్రిక్, ఎక్స్పోనెన్షియల్. ఈ రూల్ ఫాలో అవడం అంటే ఇప్పుడు మనకి ఎక్స్ ఉంది, ఎక్స్ దేని కిందకు వస్తుంది? ఆల్జీబ్రిక్ కింద వస్తుంది. ఇక్కడ ఇన్వర్స్ ఉంది అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ వస్తుంది. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఫస్ట్ ఎక్స్ ఉంది అంటే ఆల్జీబ్రిక్ ఏమో ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఏమో ఇక్కడ ఉంది. ఓకే, సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే మనం ఇప్పుడు యూవీగా కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ యూవీ ఇలా కనిపిస్తుంది కదా, బట్ ఐలెట్ రూల్ ఫాలో అవుతే ఏమవుతుంది? ఫస్ట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీది కన్సిడర్ చేసుకోవాలంటే ఇది యూగా కన్సిడర్ చేసుకోవాలి, ఎక్స్ అనేది ఆల్జీబ్రిక్ కాబట్టి ఇదేమో వీగా కన్సిడర్ చేసుకోవాలి. ఈ రూల్ ఫాలో అవ్వాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఇంటిగ్రల్ యూవీ ఫార్ములా రాయండి. ఓకే, ఇంటిగ్రల్ యూవీ ఫార్ములా ఏంటండి? యూవీ డిఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా u integral v into dx minus integral d by dx of u integral v into dx మళ్ళీ హోల్ dx ప్లస్ c. ఇది మీకు యూవీ ఫార్ములా. అంటే కొన్ని టెక్స్ట్ బుక్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటున్నారు కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే యూ అని, జీ ఆఫ్ ఎక్స్ అంటే వి అని, అలా అయినా తీసుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు. నేను యూవీగా తీసుకుని ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది? యూ ఏమైంది? సైన్ ఇన్వర్స్ ఎక్స్ అయింది, వీనేమో ఎక్స్ అయింది కదా. అలా ఇప్పుడు ప్రాబ్లం అనేది ఈ ఫార్ములాని బట్టి రాయండి. అంటే ఐ ఈక్వల్ టు ఇక్కడ ఏమన్నాము? ఇంటిగ్రల్ యూ ఇంటిగ్రల్ వి. ఇప్పుడు యూ కింద ఏం కన్సిడర్ చేసుకున్నాం? సైన్ ఇన్వర్స్ ఎక్స్ కదా, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ వి అంటే ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ సైన్ యూ అంటే ఏమని చెప్పాం? సైన్ ఇన్వర్స్ ఎక్స్ అన్నాం కదా, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ వి అంటే ఎక్స్ ఇంటూ డిఎక్స్ మళ్ళీ ఇక్కడ హోల్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం? సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఇది మనకి ఏ ఫార్ములాలో ఉంది? ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా ఏమైనా రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ బై 2 అని రాసుకోవచ్చు. ఓకే, ఎందుకు ఎలా ఎక్స్ స్క్వేర్ బై 2 రాస్తామంటే ఇంటిగ్రల్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 కదా. ఇక్కడ మనకి ఏముంది? ఏమీ లేదు అంటే పవర్ 1 ఉన్నట్టు కదా. అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ అంటే 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 2 బై 2 వస్తుంది కదా. అందుకు ఈ ప్లేస్లో ఇప్పుడు ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లేస్లో ఏం రాస్తాము? ఎక్స్ స్క్వేర్ బై 2 రాస్తాం. నెక్స్ట్ మైనస్ ఇంటిగ్రల్ ఇక్కడ చూసుకుంటే డి బై డిఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. దీనికి కూడా ఫార్ములా ఏంటి మనకి? డి బై డిఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా మనకి 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఏమని రాయొచ్చు? 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, ఇంటూ మళ్ళీ ఇక్కడ ఏముంది? ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉంది. ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లేస్లో ఏం రాయొచ్చు అని చెప్పాను? ఎక్స్ స్క్వేర్ బై 2 అని రాయొచ్చు కదా, ఇంటూ ఇక్కడ ఏముంది? మళ్ళీ డిఎక్స్ ఉంది. ఇవన్నీ రైట్ సైడ్ రాసేవన్నీ ఫార్ములాసే. ఓకే, ఆ ఫార్ములాస్ చూసుకుంటూ ఇక్కడ నేను ప్రాబ్లం ఎలా చేస్తున్నానో చూసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి? సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ ఇంటిగ్రల్ ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ బై 2 ఉంది కదా, అది 1/2 కాన్స్టెంట్గా బయటకు తీసుకొచ్చేస్తున్నాను. రిమైనింగ్ ఉన్నది ఏంటండి? ఎక్స్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఉంది. ఓకే, అది నోట్ చేయండి. నెక్స్ట్ ఈ టర్మ్ ముందుకు రాస్తున్నాను. అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఓకే, ఇప్పుడు మనం రిమైనింగ్ ప్రాబ్లం అంతా సాల్వ్ చేయాలి అంటే మనకి ఇప్పుడు అడ్జస్ట్ చేయాలన్నమాట. ఏం అడ్జస్ట్ చేయాలి అంటే ఇక్కడ మనకి డినామినేటర్లో ఏముంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇదే టర్మ్ నాకు న్యూమరేటర్లో కూడా రావాలి. ఓకే, అలా అడ్జస్ట్ చేసుకుంటూ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఇక్కడ ఏముంది? మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, బట్ ఇక్కడ ఏముంది? ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా. ఈ డినామినేటర్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ న్యూమరేటర్లో కూడా అలా రావాలి అంటే
ఎలా రాసుకుంటాము, x² 2 ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇలాగే చేయాలండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇక్కడ నాకు మైనస్ రావాలి అన్నాను, బట్ ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది. ఇప్పుడు మైనస్ ఎప్పుడు అవుతుంది అంటే, ఇక్కడ నేను మైనస్ ఉన్న ప్లేస్లో +1/2 వేస్తున్నాను ఇంటిగ్రల్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే 1 - x² బై √1 - x² dx అని రాశాను. ఒకసారి చూసుకోండి, ఈ x²కి +1 -1 వేసాను అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఉండేది x² కదా. బట్ ఇక్కడ మనకి -x² ఉంది. అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ప్లస్ రాసి ఇక్కడ మైనస్ రాశాను. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, -x² అవుతుంది కదా. అలా అడ్జస్ట్ చేసుకోవాలి మనం, ఓకేనండి. నెక్స్ట్ x² 2 సైన్ ఇన్వర్స్ x + 1/2. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది దానికి సపరేట్ చేసేయండి. అంటే 1 - x² బై √1 - x² dx మైనస్ ఇది నెక్స్ట్ 1 కూడా వేస్తున్నాను. అంటే ఇంటిగ్రల్ 1/√1 - x² dx. ఈ ప్లేస్లో ఉన్నది ఇంటిగ్రేషన్ అనేది దానికి సపరేట్ చేశాను. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలి, x² 2 సైన్ ఇన్వర్స్ x + 1/2 ఇంటిగ్రల్ ఈ డినామినేటర్లో √1 - x² ఉంది కదా. దీని న్యూమరేటర్లో నేను ఎలా రాస్తున్నానంటే √1 - x² అని రాస్తున్నాను. బై మరి డినామినేటర్లో ఏముంది, 1 - x² ఉంది dx. ఇది మనకి ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ 1/√1 - x² dx = ఫార్ములా సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, ఈ ప్లేస్లో ఏమని రాస్తున్నాను నేను, సైన్ ఇన్వర్స్. ఇది ఫార్ములా లేనండి, నేను ఓన్గా రాసిందేం కాదు. ఇంటిగ్రల్ 1/√1 - x² dx ఫార్ములా సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, ఇక్కడ చూడండి ఏం యాడ్ చేశాను నేను, √² యాడ్ చేశాను. ఈ రూటు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఉండేది ఓన్లీ 1 - x² కదా. అలా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి మనం, ఓకేనండి. నెక్స్ట్ స్టెప్, ఓకే, ఇందాక √1 - x² అని రాశాను కదా. ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a² అనుకోండి, a × aనే కదా. అలా ఈ టర్మ్ ఈ టర్మ్ అని వేశాను. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఏమున్నాయి, x² 2 సైన్ ఇన్వర్స్ x + 1/2 ఇంటిగ్రల్ √1 - x² dx మైనస్ సైన్ ఇన్వర్స్ x ఉంది. ఓకే, నెక్స్ట్ I = x² 2 సైన్ ఇన్వర్స్ x + 1/2. ఇది మనకి ఒక ఫార్ములా ఉందండి, ఇంటిగ్రల్ √1 - x² dx ఫార్ములా ఒకటి ఉంది. ఆ ఫార్ములా ప్రకారం రాయండి. ఏంటి ఆ ఫార్ములా అంటే, ఇంటిగ్రల్ √1 - x² dx = ఫార్ములా 1/2 సైన్ ఇన్వర్స్ x + x/2 √1 - x² c. ఇది ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఈ ప్లేస్లో ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఏముంది, 1/2. ఇక్కడ ఆల్రెడీ 1/2 ఉందండి. ఇప్పుడు రాసేది ఓన్లీ ఫార్ములా రాస్తున్నాను. ఇక్కడ కూడా మళ్ళీ 1/2 ఉంది కదా. 1/2 సైన్ ఇన్వర్స్ x + x/2 √1 - x² మైనస్ ఇంకెక్కడ ఏముంది, సైన్ ఇన్వర్స్ x ఉంది. ఇంకా సైన్ ఇన్వర్స్ xని యాడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది, I = x² 2 సైన్ ఇన్వర్స్ x ప్లస్ ఈ 1/2ని, ఇది అన్ని లోపల ఉన్న ప్రతి ఒక్క టర్మ్కి రిలేటెడే కదా ఈ 1/2. అంటే ఈ 1/2తో ఇక్కడున్నవన్నీ మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, 1/2 × 1/2 అంటే 1/4 సైన్ ఇన్వర్స్ x. ఇక్కడ మళ్ళీ 1/2 మళ్ళీ దాని పక్కన సైన్ ఇన్వర్స్ టర్మే రాస్తున్నాను. అంటే మామూలుగా ఈ టర్మ్ ఉంది, ఇదే రాయాలి, కానీ జస్ట్ ఏం లేదు, ఇది ముందు రాసి ఇది తర్వాత రాస్తాను అంతే. 1/2 సైన్ ఇన్వర్స్ x 1/2 సైన్ ఇన్వర్స్ x ప్లస్ 1/2 × x/2 అంటే x/4 √1 - x².
ఓకేనా, అర్థమైంది. జస్ట్ 1/2తో మల్టిప్లై చేశాను అంతే. నెక్స్ట్ I ఈక్వల్ టు x² సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఇక్కడ చూడండి 1/4 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఉంది, ఇక్కడేమో 1/2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఉంది. ఓకే, ఈ ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు మనం, ఇక్కడ చూడండి 1/4 మైనస్ 1/2 అంటే ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 4 వేసామనుకోండి. ఓకే, అంటే 1 టైము 1, ఇక్కడ 2 టైమ్స్ 2 అంటే ఏమవుతుంది -1/4 అవుతుంది కదా. అలా -1/4 ప్లేస్లో ఇక్కడ ఈ రెండింటి ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు, -1/4 సైన్ ఇన్వర్స్ ఎక్స్ వేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఏముంది ప్లస్ x/4 √1 - x² నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ I ఈక్వల్ టు x² సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ x/4 √1 - x² మైనస్ 1/4 సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఏం రాశాను, ఏం రాయాలి, పైన స్టెప్ ఏదైతే ఉందో అదే స్టెప్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఈ టర్మ్ ఇటు రాశాను, ఈ టర్మ్ ఇటు రాశాను, అంతే చేసింది. నెక్స్ట్ I ఈక్వల్ టు x² సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఈ రెండిట్లో నుంచి నేను 1/4 కామన్ తీస్తున్నాను, అంటే ఏమవుతుంది x √1 - x² మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ప్లస్ c. లాస్ట్లో ఆన్సర్లో వేస్తే సరిపోతుంది ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అనేది. అంటే ఆన్సర్ వచ్చి ఇది. ఇలా ఆపేసినా పర్లేదు, ఇంకో జస్ట్ 1/4 కామన్ తీసి ఇలా వేసినా పర్లేదు, ఇది ఆన్సర్. అర్థమైందా అండి, ఇది ఇంపార్టెంట్ కూడా. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.